అమృత్ రైల్వే స్టేషన్లో భాగంగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 25.89 కోట్ల ఖర్చుతో అనేక సౌకర్యాలు కల్పించింది. ఇంతకీ ఏం జరిగింది, ఏం మార్పులు వచ్చాయి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో? దశాబ్దాల కాలంగా ఇక్కడ రైల్వే స్టేషన్ చూస్తున్నాం. అలాంటిది ఏం కొత్త హంగులు వచ్చాయి అనేది ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. రండి. చూడండి ఎంత సుందరంగా కనిపిస్తుందో రైల్వే స్టేషన్ ముఖద్వారం అనేది. 550 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎంట్రన్స్ అనేది నిర్మించారు. చూస్తే నిజంగా ఐటీ కారిడార్లో రైల్వే స్టేషన్ అంటే ఉండాలి కదా. ఇలా ఇన్నాళ్ళు పాత రైల్వే స్టేషన్ ఇది చూసిన వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ని ఆధునీకరించడంలో జరిగిన అత్యంత కీలకమైన మార్పు ఈ ఎఫ్ఓబి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఒకసారి ఎఫ్ఓబిని చూడండి. 12 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఎంతమంది ప్రయాణికులు ఒకేసారి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి వచ్చినా కానీ ఎలాంటి రద్దీ లేకుండా, తొక్కిసలాట లేకుండా ఫ్రీగా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాటుకుని కిందకు వెళ్ళిపోవచ్చు. అదే దీనికి లెఫ్ట్ సైడ్లో మీకు దూరంగా కనిపిస్తుంటుంది ఒక చిన్న బ్రిడ్జ్. అది కేవలం 2 మీటర్ల వెడల్పు మాత్రమే ఉండేది. అది పాత బ్రిడ్జ్. ఒక 10-15 మంది ఒకేసారి వెళ్ళాలంటే చాలా ఇరుకిరుగ్గా అతి కష్టం మీద వెళ్ళొచ్చేవాళ్ళు. కానీ అమృత్ రైల్వే స్టేషన్లో భాగంగా జరిగిన అత్యంత కీలకమైన మార్పు ఈ ఎఫ్ఓబి బ్రిడ్జ్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ పక్కన లిఫ్ట్ కనిపిస్తుంది చూసారా, ఈ కొత్తగా నిర్మించిన లిఫ్ట్ కూడా ఇందులో భాగంగా నిర్మించిన లిఫ్టే. 2 కొత్త లిఫ్ట్లు, ఒక ఎఫ్ఓబి. ఈ నిర్మాణం అంతా కూడా మన నిలబడ్డ ఈ ప్లేస్ అంతా కూడా కొత్త నిర్మాణంగా చెప్పవచ్చు. 2 లిఫ్ట్లు ఒకదానికి ఆపోజిట్ ఇంకొకటి ఉంటుంది. ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ 12 మీటర్ల వెడల్పున్న ఎఫ్ఓబి మీదుగా వెళ్ళిపోవచ్చు. ఇది ఒక కీలకమైన మార్పుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్కి వచ్చిన కొత్త హంగుల్లో భాగం ఈ ఎస్కలేటర్. ఎవరైతే వృద్ధులు ఇన్నాళ్ళు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్కి వస్తే అమ్మో ఆ మెట్లు ఎక్కలేము, అంత ఎత్తైన మెట్లు, మోకాళ్ళ నొప్పులను ఇబ్బంది పడే ప్రయాణికులకు ఇంకా అలాంటి సమస్య ఉండదు. హాయిగా ఈ ఎస్కలేటర్ మీద నిలబడితే హ్యాపీగా ప్లాట్ఫామ్ మీద చేరే విధంగా కొత్తగా ఎస్కలేటర్లు అనేవి నిర్మాణం జరిగింది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో మరొక ప్రధాన మార్పు, ఒకసారి మనం కారిడార్ నుంచి చూద్దాం. ఎంతలా ముఖ్యంగా ఆ ప్లాట్ఫామ్లు అనేవి ఎక్స్టాండ్ చేశారో చూడొచ్చు. పూర్తిగా హంగులతో ఆ ప్లాట్ఫామ్లు అనేవి సిద్ధం చేస్తున్నారు. ముందుకు వెళ్దాం. సైన్ బోర్డులు కూడా కొత్తగా ఏర్పాటు చేసిన సైన్ బోర్డులు చూడొచ్చు. ఎల్ఈడి స్క్రీన్లు కానీ మీకు కనిపిస్తుంది, ఎల్ఈడి స్క్రీన్. ఇది కూడా కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లే. ఈ సైన్ బోర్డులన్నీ కూడా ఆధునీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన సైన్ బోర్డులే. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఇప్పటివరకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద మాత్రమే ఒకే టికెట్ కౌంటర్ ఉండేది. ఒకసారి లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది చూడండి. ఇది ఎప్పటి నుంచో ఉన్న టికెట్ కౌంటర్. ఇది ఎవరైనా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్కి రావాలి, టికెట్ తీసుకోవాలంటే లోపలికి వచ్చే ముందు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. అది ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న టికెట్ కౌంటర్, ఒకటే టికెట్ కౌంటర్ ఉండేది. ఇప్పుడు ఈ ఆధునీకరణలో భాగంగా దానికి ఆపోజిట్లో ఎంత చక్కగా మరొక పెద్ద విశాలంగా ఇక్కడ టికెట్ కౌంటర్ అనేది కొత్తగా నిర్మించారో చూడవచ్చు. ముందుకు వెళ్దాం, కనిపిస్తుంది. ఎంత పెద్ద టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశారు చూడండి. ఇంతలాగా అంటే అమృత్ రైల్వే స్టేషన్లో భాగంగా పూర్తిగా రూపురేఖలే మారిపోతున్నాయి రైల్వే స్టేషన్కి సంబంధించి. ఇప్పటి వరకు ఆ స్టేషన్ ఒక లెక్క, ఎప్పుడైతే ఆధునీకరించారో అప్పుడు పూర్తిగా ఇక మనం ఉన్నదే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లోనా అని గుర్తుపట్టలేనంతగా మార్పులు జరిగిపోయాయి. ఒక రైట్ సైడ్లో చూద్దాం మనం. ఇక్కడ నుంచి రైట్ సైడ్లో చూస్తే ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది. అతిపెద్ద వెయిటింగ్ హాల్ అన్నమాట. దాదాపు ఒక 100 మంది ప్రయాణికులు వెయిట్ చేయొచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు. ఒకవేళ ట్రైన్ ఆలస్యమైనా, ట్రైన్స్ క్యాన్సిల్ అయినా కానీ ఇంత పెద్ద వెయిటింగ్ హాల్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది ఐటీ కారిడార్కి కాస్త దగ్గరలో ఉంది కాబట్టి ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం భావించింది. అమృత్ రైల్వే స్టేషన్లో భాగంగా రూపురేఖలే మార్చేసింది. మరోపక్క ఎవరైనా దివ్యాంగులు, వికలాంగులు వచ్చినప్పుడు వాళ్ళ కోసం వీల్ చైర్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ వీల్ చైర్ కూడా ఏర్పాటు చేశారు. ఎనీ టైం ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే వీల్ చైర్లో వాళ్ళని ప్లాట్ఫామ్ వరకు తీసుకువెళ్తారు. ప్రత్యేకంగా వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతం పార్కింగ్ ఏరియా. మొన్నటి వరకు కూడా హైటెక్ సిటీలో పార్కింగ్ ఏరియా అంటే చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత విశాలంగా ఉందో.
వాహనాల రద్దీ పెరిగినా, ప్రయాణికుల రద్దీ పెరిగినా తట్టుకునే విధంగా అతి పెద్ద పార్కింగ్ ఏరియాని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ పార్కింగ్ ఏరియాలో ప్రయాణికులు పార్క్ చేసుకోవచ్చు. ఈ ఆధునీకరించడంలో భాగంగా కొత్తగా నిర్మించిన పార్కింగ్ ఏరియా ఇది. ఎంతలా అభివృద్ధి జరిగిందంటే, మీరు ఒకసారి ఇక్కడ రైల్వే స్టేషన్కి వస్తే మీరు చూసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కాదు ఇది. అంతలా మారిపోయింది. పైన అవుట్లుక్కే కాదు, లోపల సదుపాయాలు కూడా ప్రయాణికులు ఎక్కడా ఇబ్బంది పడకుండా అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఐటీ కారిడార్ని టార్గెట్ చేస్తూ ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. శేషు విపదేశం, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్, హైదరాబాద్. జంట నగరాల్లో చాలా రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. సబర్బన్ రైల్వే స్టేషన్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో, అంటే బేగంపేట అయి ఉండొచ్చు, లేదంటే హైటెక్ సిటీ అయి ఉండొచ్చు, లేదా మల్కాజ్గిరి అయి ఉండొచ్చు, ఇలా ఇంపార్టెంట్ స్టేషన్స్ సెలెక్ట్ చేసాం. అందులో ఐటీ కారిడార్లో ఉంది. ఐటీ ఎంప్లాయీస్, మిగతా చాలామంది కమ్యూటర్స్ ఆ స్టేషన్లో యూజ్ చేస్తుంటారు. దాదాపు ప్రతినిత్యం 3000 మందికి పైగా రాకపోకలు చేస్తూ ఉంటారు. సో ఇంపార్టెంట్ స్టేషన్ అవ్వడం వల్ల దాన్ని సెలెక్ట్ చేసి డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు అది ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. దాదాపు 3000 మంది వచ్చిపోతూ ఉంటారు. సో మనకు ఆల్రెడీ సబర్బన్ స్టేషన్ ఇప్పుడు అక్కడ 62 ట్రైన్లు ఆగుతూ ఉంటాయి. సో ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రజలు వచ్చేందుకు, ప్రయాణికులు వచ్చేందుకు ఆస్కారం ఉంది ఆ స్టేషన్లో. ముందు ముందు స్టేషన్ ఇంకా డెవలప్ చేసి ఇప్పుడు రెండో వైపు కూడా ఇంకా అదనపు 10 కోట్ల బడ్జెట్తో రెండో వైపును కూడా డెవలప్ చేయబోతున్నాం వెరీ సూన్. సో ఓవరాల్గా మొత్తం డెవలప్మెంట్స్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది, కంఫర్ట్స్ ఉంటాయి కాబట్టి. అలాగే స్టేషన్లో అంటే పార్కింగ్ కావచ్చు, మిగతా సర్క్యులేటింగ్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం. ఆర్టీసీ వాళ్ళతో కూడా టైఅప్ పెట్టుకొని బస్సెస్ కూడా ఇంకా ఎక్కువ ఫ్రీక్వెన్సీ అలా పెంచేందుకు కూడా చూస్తే ఎక్కువ మందికి ఈజీగా యాక్సెస్ ఉంటుంది స్టేషన్. సో డెఫినెట్గా ముందు ముందు ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వచ్చేసి మనకు బయట ఏదైతే ఒరిజినల్ అంటే నేచురల్ ల్యాండ్స్కేపింగ్ ఉందో, రాక్ స్ట్రక్చర్స్ అవన్నీ కూడా వాటన్నిటిని మెయింటైన్ చేస్తూ ల్యాండ్స్కేపింగ్ చేసామంటే బ్యూటిఫుల్గా ఉండేందుకు. స్పేషియస్ పార్కింగ్ వచ్చింది. చాలా అంటే పెద్ద స్థాయిలో కూడా అక్కడ పార్కింగ్ని యూజ్ చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. స్టేషన్ మొత్తం మోడర్న్గా లుకింగ్ ఉండేలా డెవలప్ చేసాం. బుకింగ్ కౌంటర్స్ని పెంచడం జరిగింది. అలాగే స్పేషియస్ వెయిటింగ్ హాల్ వచ్చింది. ఫ్రీ వైఫై సౌకర్యం ఉంది. అలాగే సైనేజెస్ అన్ని మోడర్న్ సైనేజెస్ పెట్టి కన్ఫ్యూజన్ లేకుండా ప్రయాణికులకు అంటే మంచిగా సైనేజెస్ని డిజైన్ చేయడం జరిగింది. అందులో కంప్లీట్గా దివ్యాంగ్జన్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా కూడా సైనేజెస్ని బిల్డ్ చేశాం, వాళ్ళకు కూడా ఫ్రెండ్లీగా ఉండే విధంగా. ఇవే కాకుండా ఇప్పుడు స్టేషన్లో 2 ఆల్రెడీ లిఫ్ట్లు ఉంటే అదనంగా 2 పెట్టడం జరిగింది. 2 ఎస్కలేటర్లు పెట్టాము. సో ఇదే కాకుండా ప్యాసింజర్ అనౌన్స్మెంట్ సిస్టము, టీవీ డిస్ప్లే సిస్టమ్స్ కావచ్చు, కోచ్ ఇండికేషన్ బోర్డ్స్ ఇలాంటివన్నిటిని కూడా పెట్టడం జరిగింది. ప్రయాణికులకు ఇంకా బెటర్ కంఫర్ట్ ఉండేందుకు అవకాశాలు ఉంటాయి.